sheep is lost. ఈ గొర్రె తప్పిపోయింది. And she started inheriting all the qualities of the world. మరి ఈ యొక్క లోకంలో ఉన్న వాటన్నిటిని కూడా చూస్తుంది. And she went away from the group. ఆ యొక్క మరి బృందం నుంచి వేరైపోయింది. Hallelujah. In the same way, you know what happened when the man who went to search for the sheep, ఆ యొక్క గొర్రె కొరకు వెతకడానికి వెళ్ళిన వ్యక్తి వెళ్ళినప్పుడు after a long time, చాలా కాలం తర్వాత, oh, he found the sheep there. ఇదిగో అక్కడ గొర్రె ఉంది. And when he saw the sheep, he will never say, why you have become like this. అతడు తప్పిపోయిన గొర్రెను చూసి ఎందుకు ఇలా అయిపోయావని అడగలేదు. Why are you acting like a different people. ఎందుకు వేరే వేరే ప్రజల్లాగా ఎందుకు నివసిస్తున్నావు అని అడగలేదు. Why are you dancing like a dog and a donkey. మరి కుక్కలాగా గాడిదలాగా ఎందుకు గెంతుతున్నావు అని అడగలేదు. You are my sheep. నీవు నా గొర్రెవు. And she cannot walk. నీవు నడవడానికి వీల్లేదు. You cannot be like this. నీవు ఇలా ఉండడానికి వీల్లేదు. And then this man took the sheep on his shoulder. ఆ వ్యక్తి దాన్ని తీసుకుని తన భుజాల మీద ఎక్కించుకున్నాడు. Now listen to me very carefully. దయచేసి జాగ్రత్తగా వినండి. When the sheep lost the group, ఆ యొక్క బృందం నుంచి గొర్రె ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయిందో, the sheep learned its own way of walking. ఆ గొర్రె తనకు తాను ఎలా నడుచుకోవాలో ఎలా నడవాలో అది ప్రారంభించింది. But when the man saw the sheep, కానీ ఎప్పుడైతే ఈ మనిషి ఆ గొర్రెను చూశాడో, the man took the sheep on his shoulder. ఆ మనిషి తన భుజ స్కంధాల మీద ఎక్కించుకున్నాడు. He never allowed the sheep to walk by itself. ఆ గొర్రె తనకు తాను నడవడానికి అతను అనుమతి ఇవ్వలేదు. He took the sheep on his shoulder. ఆయన దానిని తన భుజాల మీద వేసుకున్నాడు. He never allowed the sheep to walk and he walked instead. Hallelujah. దానిని నడిపించలేదు కానీ దానికి బదులుగా అతడు నడిచాడు. Why? Because the sheep will walk in a wrong way, but a man who takes the sheep will walk in a right way. ఎందుకంటే గొర్రె వెళ్ళాలనుకుంటే అది తప్పుదారిలో వెళ్తుంది, కానీ దాన్ని తీసుకుని వెళ్ళే వ్యక్తి మాత్రం సరైన దారిలో తీసుకుని వెళ్తాడు. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. Hallelujah. 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 This man came and he took the sheep on his shoulder and he started walking to the home. ఈ వ్యక్తి యొక్క గొర్రెను తన భుజాల మీద వేసుకుని ఇంటికి నడుచుకుంటూ వెళ్ళడం ప్రారంభించాడు. He took the sheep to the home. దాన్ని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. Hallelujah. Now this man represents to Jesus. ఈ వ్యక్తి యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. This man is none other than Jesus. ఈ వ్యక్తి ఎవరో కాదండి, యేసు క్రీస్తే. Now Jesus took the sheep, యేసు క్రీస్తు యొక్క గొర్రెను తీసుకున్నాడు on the shoulder, ఆయన భుజాల మీద like a cross. ఆయన సిలువనెత్తుకున్నట్టుగా. And he walked to the home. ఆయన ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. And he hanged on the cross. ఆయన యొక్క గొర్రెను అక్కడ ఉంచాడు. And all the sins the sheep committed, he took all the sins on his shoulder. మరి గొర్రె పిల్ల యొక్క పాపములన్నీ కూడా ఆయన తన భుజాన వేసుకున్నాడు. Carried to the cross. ఆయన సిలువ ఎత్తుకు తీసుకుని వెళ్ళాడు. All the iniquities of the sheep, ప్రతి అపవిత్రతను he took it on the cross. ఆయన భుజం మీద వేసుకున్నాడు. He took it on him. ఆయన తన మీద And వేసుకున్నాడు. went to the cross. సిలువ ఎత్తుకు వెళ్ళాడు. In the same way we see there is a woman. అదే రీతిగా అక్కడ ఒక ఆమె ఉన్నది. This woman has 10 coins. ఆమె దగ్గర మరి 10 నాణేలు ఉన్నాయి. And she lost 1 coin. అయితే ఒకటి ఆమె పోగొట్టుకుంది. She lost that coin in the house. ఆమె తన ఇంటిలో పోగొట్టుకుంది. Now the sheep was lost outside the country. మరి ఇప్పుడు ఈ యొక్క గొర్రె చూస్తే బయట పోగొట్టుకోబడింది. Outside the house. మరి ఇంటి బయట అది తప్పిపోయింది. And a coin lost inside the house. ఇప్పుడు నాణెము ఇంటిలోనే పోయింది. And she's searching the coin inside the house everywhere. ఆ ఇంటి లోపల ప్రతి చోట కూడా ఆమె జాగ్రత్తగా వెతుకుతుంది. And then she found the coin. అయితే మొత్తం మీద నాణెము దొరికింది. Oh, she became very happy. చాలా సంతోషిస్తుంది. She took the coin. ఆ యొక్క నాణెం పట్టుకుంది. And she took it on the table. ఆ యొక్క టేబుల్ మీద పెట్టింది. And then she called all her friends and family members. తన స్నేహితులను తన యొక్క బంధువులందరినీ కూడా పిలిచింది. And she started rejoicing, telling that I found my coin. ఇదిగో అప్పుడు సంతోషిస్తుంది. ఇదిగో నేను పోగొట్టుకున్న నాణెం నాకు తిరిగి దొరికింది. The same way the man found the sheep and he put it on the shoulder. He went home and he celebrated a big party. అదే రీతిగా పోగొట్టుకున్న గొర్రెను తన భుజాల మీద వేసుకుని ఇంటికి వెళ్ళి ఎలాగైతే సంతోషించాడో ఆ వ్యక్తి వల్ల ఈమె కూడా నాణెము దొరికిందని సంతోషిస్తుంది. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, the first part of the parable is Jesus. మొదటి భాగములో యేసుక్రీస్తు. The second part of the parable is Holy Spirit. రెండవ భాగములో పరిశుద్ధాత్ముడు. And now we are going to talk the third part of the parable, which is the prodigal son. మూడవ భాగములో తప్పిపోయిన కుమారుని గురించి మనం చూడబోతున్నాం. Woman seeking the coin within the house represents Holy Spirit searching the inward character of the person. Hallelujah. అక్కడ నాణెము పోగొట్టుకున్న నాణెమును గురించి వెతుకుతున్న స్త్రీ పరిశుద్ధాత్మునికి సాదృశ్యంగా ఉన్నది. Jesus came like a man. యేసుక్రీస్తు మనిషిగా ఆయన వచ్చాడు. And he searched you physically. భౌతికంగా ఆయన నిన్ను తప్పిపోయిన నిన్ను ఆయన వెతికాడు. He took you on his shoulder. ఆయన నిన్ను తన భుజాల మీద And ఎక్కించుకున్నాడు. he walked to the home. ఆయన ఇంటికి వెళ్ళాడు. After going to the home, ఇంటికి వెళ్ళిన తర్వాత Holy Spirit పరిశుద్ధాత్ముడు is seeking the coin.
పోగొట్టుకున్న నాణ్యాన్ని చూస్తున్నాడు. Holy Spirit, పరిశుద్ధాత్ముడు, Jesus is working outwardly. యేసుక్రీస్తు బయట పని చేస్తున్నాడు. Holy Spirit is working inwardly. పరిశుద్ధాత్ముడు లోపల పని చేస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. The first part of the parable tells that Jesus came to save you. ఉపమానములో మొదటి భాగము ఆయన నిన్ను రక్షించడానికి వచ్చాడని చెబుతుంది. And the second part of the parable, woman seeking the coin, tells you that the Holy Spirit seeking a good quality inwardly. రెండవ భాగంలో మరి పరిశుద్ధాత్ముడు వెతుకుతూ నీలో ఉన్నటువంటి తాంతులను బయటకు తీయాలని ఆశపడుతున్నాడు. The third part is the prodigal son. మూడవది తప్పిపోయిన కుమారుడు. Two sons, a man has two sons. ఒక ఆయన ఇద్దరు కుమారులు ఉన్నారు. You all know that this man left the country and he went to a very far country. మరి ఒక కుమారుడు చూస్తే తన ఇంటిని దేశాన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయాడు. He left everything and he went away. అంతయు కూడా విడిచిపెట్టాడు. He don't wanted anything of his father's luxury. తన యొక్క తండ్రికి ఉన్నటువంటి ఆస్తి గాని ఆస్తి ఏది కూడా తనకు అక్కర్లేదు. He said, Father, give me everything which belongs to me. I will take it and go away. అతడు ఇలా అనలేదు, ఇదిగో తండ్రి నాకు కావాల్సిన ఏదైతే అదంతా నాకు ఇమ్ము అని అనలేదు. I want to go far from you. నేను నీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. And this man took all the property which comes under his share. మరి తన యొక్క భాగం ఏదైతే ఉందో అదంతా కూడా తీసుకున్నాడు. And took everything and packed his luggage and started traveling to a different country. మరి తన యొక్క మరి మూటములన్నీ కూడా సదురుకుని అతను వెళ్ళిపోయాడు. He went very far. చాలా దూరం వెళ్ళిపోయాడు. Very far. చాలా దూరం. Very far from where he cannot come back to his home. మరలా తిరిగి తన ఇంటికి రాగలిగినంత దూరంగా చాలా దూరం అండి. He went to a distant country. మరి చాలా దూరదేశం వెళ్ళిపోయి, a distant country represents to the satanic world. మరి దూరదేశం అంటే సాతాను సంబంధమైనటువంటి లోకము. He went far. అంత దూరం వెళ్ళిపోయాడు. And deep into the satanic world. మరి సాతాను యొక్క లోకములో మునిగిపోవడం. All the money he had he spent in going with different people and making bad friends. తనకున్న డబ్బునంతా కూడా ఖర్చు పెడుతూ వ్యర్థం చేస్తూ అనేకమైన మరి స్నేహితులతో మరి స్నేహాన్ని కలిగి ఉన్నాడు. Making all wrong friendship. మరి చాలా చెడుతో సహవాసం, చెడు స్నేహాలు. Friendship with the non-believers. అలాగే అవిశ్వాసులతో స్నేహము. Friendship with the wrong character. అలాగే చెడు ప్రవర్తన కలిగిన వారితో స్నేహము. Friendship with the enemies. శత్రువులతో స్నేహము. With the adulterers. అలాగే వ్యభిచారులతో స్నేహం. Murderers. హంతకులతో స్నేహము. With the prostitutes. అలాగే వ్యభిచారం చేసే వారితో స్నేహం. Spending all his money in different kind of worldly desires. ఆ రీతిగా లోక సంబంధమైన రీతిగా తన డబ్బునంతా కూడా ఖర్చు పెట్టేస్తున్నాడు. He is not giving his money to the God. తన యొక్క డబ్బుని దేవునికి ఇవ్వట్లేదు. He is not giving his money to his father. తన యొక్క డబ్బుని మరి తండ్రికి ఇవ్వట్లేదు. He is not giving his time to his father. తన యొక్క సమయాన్ని తన తండ్రికి ఇవ్వట్లేదు. He went very far. చాలా దూరం వెళ్ళిపోయాడు. Missed everything. అంతా కోల్పోయాడు. Missed everything. సమస్తం కోల్పోయాడు. Everything from the father. He missed everything from the father. తన తండ్రి దగ్గర నుంచి వచ్చిన సమస్తం కూడా కోల్పోయాడు. And then he went to this world. మరి తన యొక్క లోకంలోకి వెళ్ళిపోయాడు. He was a very big richest person. He was a very richest person. ఒకప్పుడు చాలా ధనవంతుడు. He was very richest person when he came to this country. ఒకప్పుడు ధనవంతుడిగా ఈ యొక్క ఆ దేశానికి వచ్చాడు. But now because he spent all his money on a wrong purpose, కానీ ఇప్పుడు తప్పుడు విధానంలో తన యొక్క డబ్బునంతా కూడా ఖర్చు పెట్టేశాడు కనుక he became a very poor person of that country. ఆ యొక్క దేశంలోనే దరిద్రుడైపోయాడు. He became a very poor country. చాలా పేదవాడైపోయాడు. He became a very poor person in that country. చాలా పేదవాడైపోయాడు దేశంలో. All his friends left him. తన యొక్క స్నేహితులందరూ విడిచిపెట్టేశారు. All his people, those who used to eat his money, left him. తన యొక్క డబ్బును తినే ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా విడిచిపెట్టేశారు. No more friends. ఇక స్నేహితులు లేరు. No more happiness. సంతోషం ఇక లేదు. Everything is gone. ఏమీ కూడా లేదు. ఇక he missed everything. సమస్తం కూడా కోల్పోయాడు. And now he's crying. ఇప్పుడు అతను ఏడుస్తున్నాడు. He's crying and telling, oh, what happened to me? ఏం జరిగింది నాకు అని ఏడుస్తున్నాడు. Why my life became like this? నా జీవితం ఎలా ఎందుకు అయిపోయింది? What should I do? నేనేం చేయాలి? Where should I go? ఎక్కడికి వెళ్ళాలి? I became so empty. నేను చాలా ఖాళీగా అయిపోయాను. I don't have money to eat food. తినడానికి తిండి లేదు. Oh, nobody is helping me. ఎవరు సహాయం చేయడం లేదు. Oh, why have I done like this? ఎందుకు ఇలా చేశాను? Oh, my dear brothers and sisters. నా ప్రియ సహోదరి సహోదరులారా, Then this man recollected what he was before. ఇదిగో ఈ యొక్క మనిషి అంతకు ముందు ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకున్నాడు. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, you know the situation made him to think to go back to his father. అతని యొక్క పరిస్థితి అతను తిరిగి తన తండ్రి వద్దకు వెళ్ళడానికి సహకరించింది. If he had plenty of money, he would have never decided to
go back to father. తన దగ్గర కావలసినంత డబ్బు ఉంటే తన తండ్రి దగ్గరికి వెళ్ళేవాడు కాదు. His situation made him to decide to go back to the father. తన యొక్క పరిస్థితులు తన తండ్రి దగ్గరకు వెళ్ళడానికి దారి తీశాయి. The washing of the dirty shit of the pigs made him to realize to go back to his father. పందుల పెట్టను కడిగే ఆ యొక్క పరిస్థితి అతడు తిరిగి తన తండ్రి వద్దకు తిరిగి తీసుకుని వెళ్ళడానికి సహాయం చేశాయి. Eating the food of the pigs made him to think to go back to the father. ఆ యొక్క పందులు తినే ఆహారము తినడం అనే ఆ యొక్క పరిస్థితి అతని తండ్రి దగ్గరకు లాక్కుని వెళ్ళే. Oh, దరిద్రమైన పరిస్థితి, the bad situation of his life. మరి చెప్పడానికి కూడా అత్యంత హీనమైనటువంటి పరిస్థితి అది. Are you in the same way, my dear brothers and sisters? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ అటువంటి పరిస్థితులు మీరు ఉన్నారా? I want to tell you very important thing this night. ఈ రాత్రి ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానం మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. Very clearly and very strongly and very boldly and very confidently I'm telling you. చాలా స్పష్టంగా నిశ్చయముగా ధైర్యముగా I am telling you this. ఈ మాట చెప్తున్నాను. When you came from Jesus to this earth, యేసుక్రీస్తు నుండి ఈ లోకానికి మీరు వచ్చినప్పుడు, when you were born from your mother's womb, నీవు నీ యొక్క తల్లి గర్భం నుండి వచ్చినప్పుడే పుట్టినప్పుడే you are a very richest person in this world. ఈ లోకములోనే నీవు ధనవంతుడివి. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, if you have become like that sheep, ఒకవేళ తప్పిపోయిన గొర్రె వలె మీరు ఉన్నట్లయితే, if you have become like that coin, ఆ యొక్క పోగొట్టుకున్నటువంటి నాణెం వలె మీరు ఉంటే, if you have become like this prodigal son, ఆ యొక్క తప్పిపోయిన కుమారుడి వలె మీరు ఉన్నట్లయితే, this is the day for you to come into the kingdom of God. దేవుని రాజ్యమునకు తిరిగి రావడానికి ఇదే మంచి సమయం. వీక్షించారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో ద్వారా దీవించబడేవారు, బలపరచబడేవారు, రక్షించబడేవారు అనేకులు ఉన్నారు. కాబట్టి ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా మీరు సువార్తను ప్రకటించిన వారవుతారు. గాడ్ బ్లెస్ యూ.